ఇవాళ మనం ఫిట్స్తో కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని లక్షణాలు గల జబ్బుల గురించి తెలుసుకుందాము. అంటే ఇవి ఫిట్స్ కాదు, కానీ చూడటానికి మనకి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇవి ఫిట్స్ ఏమో అన్నట్టు ఉంటాయన్నమాట. సో ఇవి పిల్లలు సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. ఓపీడీకి కూడా మనకి పేరెంట్స్ ఆ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. సో ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు, అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రావచ్చు. మనం జనరల్గా ఫిట్స్ అంటే మనకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే కొంచెం కొట్టుకుంటారు, లేకపోతే ఇలా జర్క్స్ వస్తాయి, కళ్ళు మీదకి వెళ్ళటము, అట్లాంటివి మనకి అది కొంచెం కామన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ సీజర్ మిమిక్స్ అంటే ఏంటి, ఫిట్స్ లాగా కనిపించేవి ఎలా ఉంటాయంటే, ఇలాగే ఏదైనా ఒక జర్క్ వచ్చినా కొద్దిగా జర్కీగా అనిపిస్తే అది ఫిట్స్ ఏమో అని ఎవరికైనా డౌట్ రావటం సహజం. అలాగే అగైన్ మనకి ఏజ్ ప్రకారంగా అవి మనం డివైడ్ చేసుకోవచ్చు. బాగా పుట్టిన పిల్లలు, ఒక ఫస్ట్ 6 నెలల వయసున్న పిల్లల్లో కొన్ని లక్షణాలు చూస్తాం. ఎలా అంటే పుట్టిన బేబీ మెలకులో కానీ నిద్రలో కానీ కొద్దిగా చేతులు ఇలా షేక్ చేసినట్టు అనిపిస్తుంది. దాన్ని మనం జిట్రీనెస్ అంటాము. అంటే ఫిట్స్ కాదని నిర్ధారించుకున్న తర్వాత ఈ జిట్రీనెస్కి లక్షణం ఏంటంటే మనం పట్టుకుంటే ఆగిపోతుంది అది. సో అది ఒక లక్షణం. ప్లస్ ఆ బేబీ అంతా యాక్టివ్గానే ఉంటుంది, ఈ ముందు కానీ తర్వాత కానీ ఏం సిమ్టమ్స్ ఉండవు. అట్లా మనం అది జిటరీనెస్ అని నిర్ధారిస్తాం. అది చిన్నపిల్లల్లో చాలా కామన్. ఒక్కొక్కసారి కాల్షియం లోపం ఉన్నా కూడా అది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒక రకం. తర్వాత నెక్స్ట్ మనం కొద్దిగా నెక్స్ట్ అంటే ఒక 5-6 months పిల్లల్లో ఇంకోటి సాధారణంగా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, పడుకున్న తర్వాత కొంచెం సేపటికి 2-3 జర్క్స్ వస్తున్నాయి, ఇట్లా చేతులకి 2-3 ఇట్లా ఉలికి పడినట్టు, కొట్టుకున్నట్టు, తర్వాత కాళ్ళకి ఎట్లా జర్క్స్ రావటం అలా చూస్తున్నాము అని చెప్తారు. కామన్గా జనరల్గా అవి అలా నిద్రలో అలా 1-2 జర్క్స్ రావటం నార్మలే. వాటిని స్లీప్ జర్క్స్ అని అంటాము. అవి వాటి వల్ల ప్రమాదం ఏమి ఉండదు, అవి నార్మల్గా వస్తాయి. మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా నిద్రలో జారుకుంటున్న టైంలో కొంతమందికి అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక కాలో ఒక చెయ్యో అట్లా జస్ట్ మూవ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో ఆ ప్యాటర్న్లోకే అది కూడా చెందుతుంది. అసలు మనం ఈ ఫిట్స్ అవునా కాదా అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఫిట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఫిట్స్కి మందు స్టార్ట్ చేస్తే వాడాల్సిన టైం ఎక్కువ ఉంటుంది, ఆ ఫిట్స్ మెడిసిన్స్కి ఉండే ప్రభావాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ సిమ్టమ్ వచ్చినప్పుడే దాని గురించి కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుని ఇది ఫిట్సా కాదా అని తెలుసుకున్న తర్వాతే ఫిట్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫిట్స్ కాదనుకోండి వాటి ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఇంకా కొద్దిగా పెద్ద వాళ్ళలో అంటే 1 సంవత్సరం ఆ వయసు ఉన్న పిల్లల్లో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. బ్రెత్ హోల్డింగ్ అంటే ఏం లేదు, గుక్క పట్టి ఏడవటం. గుక్క పట్టేసరికి ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఊపిరి అనేది తీసుకోరు, ఊపిరి ఆగిపోతుంది. ఆ టైంకి ఊపిరి ఆగిపోయేసరికి లోపల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోయి బ్రెయిన్కి సప్లై ఆ టైంలో కొంచెం తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల వాళ్ళు స్పృహ తప్పిపోయినట్టు కళ్ళు మీదకేయటం కానీ, లేకపోతే చేతులు కాళ్ళు డీలాగా వదిలేయటము, లేకపోతే గట్టిగా పట్టడము, అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఇవి పిల్లలు పేచి పెట్టినప్పుడు, లేకపోతే మనం వాళ్ళు అడిగింది ఏదన్నా మనం ఇవ్వలేనప్పుడు, లేకపోతే సడన్గా పడిపోయినప్పుడు ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. ఈ టైంలో దీనిలో పర్టికులర్గా ఫేస్ కూడా కొద్దిగా బ్లూగా కలర్లో అలా మారిపోతే వాటిని సైనోటిక్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని అంటాము. వీటికి జనరల్గా ట్రీట్మెంట్ మనకి అలా గుక్క పట్టిన వెంటనే ఫేస్ మీద ఊదితే వాళ్ళు ఎప్పుడైతే గుక్క తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ బ్లడ్ సప్లై మళ్ళీ కరెక్ట్గా స్టార్ట్ అయిపోయి ఇవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి అదొకటి మనం అడిషన్గా ఇస్తాము. ఇవి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ గురించి. తర్వాత కొంచెం ఒక 2-3 years వయసులో ఇంకా ఒక తక్కువలో కూడా కొంతమంది పిల్లలకి కళ్ళు తిరుగుతున్నట్టు, వాళ్ళే తిరిగిపోతున్నట్టు, లేకపోతే రూమ్ అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది. దాన్ని మనం వర్టిగో అంటాము. అంటే అది చెవులో ఉన్న బ్యాలెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి. ఆ బ్యాలెన్స్ ఆర్గాన్స్లో కొద్దిగా ఏమైనా వేరియేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచి సిగ్నల్ ఎక్కువ వెళ్తుంది, ఒక సైడ్ నుంచి తక్కువ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకు కళ్ళు తిరిగినట్టు, లేకపోతే చుట్టూ రూమ్ అంతా తిరిగిపోయినట్టు, తర్వాత కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఆ సెన్సేషన్స్ ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళు అయితే నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వారు చెప్పగలరు. కాకపోతే చిన్నపిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళు సడన్గా ఒకే చోట ఆగిపోతారు, తల అటు ఇటు తిప్పరు, మనకి రెస్పాన్స్ ఇచ్చినట్టు ఉండదు. ఎందుకంటే తల తిప్పుతుంటే వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు ఉంటాయి. తర్వాత ఒక 2 సార్లు వామిటింగ్ చేసుకున్నట్టు, కొద్దిగా డల్గా అయిపోయినట్టు అనిపిస్తారు. సో మనము కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుని ఇది వర్టిగోనా సీజర్స్ అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కామన్ కొంచెం పెద్ద పిల్లల్లో కళ్ళు తిరిగి పడిపోవటాన్ని సింకోప్ అంటాము. అది చాలా కామన్. జనరల్గా ఇది పిల్లలు ఏమి తినకుండా స్కూల్కి వెళ్ళిపోవటము, మళ్ళీ అసెంబ్లీలో చాలాసేపు అక్కడ నుంచోవటం, లేదా చాలాసేపు ఆడుకున్నారు తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోలేదు, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నారు అనుకోండి, కొంచెం బీపీ పడిపోయినట్టు అయ్యి ఫస్ట్ కళ్ళకు ముందు చీకట్లు గమ్మినట్టు వచ్చి తర్వాత పడిపోతారు. పడిపోయినా కూడా వాళ్ళకి స్పృహ కొంచెం సేపు పోతుంది,
తర్వాత స్పృహ ఎక్కడి నుంచో ఎవరో మాట్లాడుతున్నట్టు దూరం నుంచి అలాంటి కొన్ని వాళ్ళకి గుర్తుంటాయి. ఇలా పడిపోయిన టైంలో చాలామంది సెట్ అయిపోతారు. కొంతమందికి మాత్రం 2-3 సార్లు ఇట్లా జర్కులు వస్తాయి. కాకపోతే మనం అది ఫిట్స్కి కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే పడిపోయిన టైంలో కూడా ఒక 2-3 జర్క్స్ వస్తాయి కాబట్టి అది స్టిల్ సింకోప్ కిందే తీసుకుంటాం. అంటే కళ్ళు తిరిగి పడిపోవటం దాని కింద తీసుకుంటాం. కొంతమందికి ఇవేం ఫ్యాక్టర్స్ లేకుండా, అంటే వాళ్ళు డిహైడ్రేషన్ ఉండదు, వాళ్ళ ఫుడ్ తినటము అవేమీ ఉండవు, ఏం లేకపోయినా కూడా ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి టైంలో మనము గుండెకి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. ఇవి మనం ఆలోచించాల్సిన మెయిన్ థింగ్స్. తర్వాత ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఒక 5 years దాటిన పిల్లల్లో కొంతమందికి మైగ్రేన్స్ ఉంటాయి. మైగ్రేన్స్ ఉన్నప్పుడు కొంతమందికి హెడేక్ డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. కానీ కొంతమంది పిల్లల్లో చూపులో ఫస్ట్ తేడా వచ్చి తర్వాత మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. చూపులో తేడా రావటం అంటే చూస్తూ ఉంటారు కానీ లోపల కంటి ముందు కొన్ని ప్యాచెస్, కొంచెం ప్యాటర్న్స్, కలర్స్ కనిపించడం అట్లా ఉంటాయి. కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ నుంచి వచ్చిన సీజర్స్ కూడా అలానే ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి మనం హిస్టరీ అంతా తీసుకుని ఎలా ఉంది ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుని ఇది నిజంగానే మైగ్రేన్కి ఉండే ప్రాబ్లమా లేదంటే తనకి ఫిట్స్ నిజంగానే వస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇవి మనం మెయిన్గా గమనించుకోవాల్సిన ఇది. ఇవన్నీ ఆర్గానిక్ కాజెస్. అంటే ఏంటంటే మనకి నిజంగా బాడీలో ఒక ప్రాబ్లం ఉండి వచ్చినవి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళ మైండ్లో స్ట్రెస్ తీసుకునో లేకపోతే ఇంట్లో ఏదో తిట్టారనో లేకపోతే అలాగా ఏదైనా చిన్న కారణాల వల్ల వాళ్ళు అప్సెట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఫిట్స్ రకంగా కనిపించేటట్టు మూమెంట్స్లా చేస్తారు. అప్పుడు మనము అసలు నిజంగా ప్రాబ్లం ఏంటి, అది నిజమైన ఫిట్స్ అయినా కాదా అని నిర్ధారించుకొని వాళ్ళతో ఒకసారి మాట్లాడి మనం మాట్లాడి పాయింట్ ఏంటి అంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని కొంచెం కౌన్సిలింగ్ అలా చేస్తే కూడా సెట్ అవుతుంది. దానికి ఫిట్స్ మందులు వాడాల్సిన పని అయితే లేదు. ఇంకేదైనా ఫర్దర్ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.